ఆచి చికెన్ మసాలా. నగరవాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లటి తీపి కబురు అందించింది. కాసేపట్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, గద్వాల్, రంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సూచించింది. ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. దీంతో ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. సో ఇన్ని రోజులు వర్షం లేక చాలా ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకైతే వాతావరణ శాఖ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడిపోయినటువంటి తెలంగాణ ప్రజలకు చల్లటి తీపి కబుర్నైతే వాతావరణ శాఖ అధికారులు అందించారు రెహానా. కాసేపట్లో తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సో వర్షాలు కురిసే జిల్లాలు యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, గద్వాల్, రంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా చాలా సర్కిల్లో ఒక మోస్తారు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచించింది. ఎందుకంటే రేఖన్నా ఇన్ని రోజులు కూడా అసలు కురవాల్సినటువంటి వర్షం కురవక వానాకాలంలో ఎండాకాలాన్ని తలపించే విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి కూడా అదే స్థితిలో కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి ఈ రోజు అయితే వాతావరణ శాఖ చెప్పినటువంటి గుడ్ న్యూస్ ప్రకారం అయితే రాబోయే 2-3 రోజుల పాటు అంటే ఈ నెల 19వ తేదీ వరకు కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి మెల్లమెల్లగా వర్షాలు అయితే షురూ కానున్నాయి. గత 4-5 రోజులుగా తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగింది. వేసవి తరహాలో ఎండలు మండిపోతూ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఇకపై వాతావరణం పూర్తిగా మారబోతుందని, వర్షాలు కురిసే అవకాశము చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. సో వాతావరణంలో కూడా గమనిస్తే చాలా మార్పులు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి రెహానా. ఎందుకంటే మొన్నటి వరకు గత 5-6 రోజుల నుంచి చూసుకున్నటువంటి వాతావరణం వేరుగా ఉంది. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణం చాలా వేరుగా ఉంది. మొన్న ఎండ ఉక్కపోతతో ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రోజు ఉదయం నుంచే చల్లటి వాతావరణం ఉంటుంది, మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో వర్షము ఇప్పుడో అప్పుడో మరికొద్ది సేపట్లో భారీ వర్షం అయితే పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రజలు, రైతాంగం కూడా ఎందుకంటే వానల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు నైరుతి ఋతుపవనాలు యాక్టివ్ గా లేకపోవడము, నైరుతి ఋతుపవనాల కదలిక చురుగ్గా లేకపోవడంతో కురవాల్సినటువంటి వర్షం అయితే కురవలేదు. కొద్ది రోజులుగా మందగించినటువంటి ఋతుపవనాలు మళ్లీ యాక్టివ్ గా మారేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఇప్పటికీ బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది రాబోయే 24 గంటల నుంచి 48 గంటల్లో బలపడి అల్పపీడనంగా మారనుందని కూడా భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. సో ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం తోటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై బలంగా ఉండే అవకాశం ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతాయని ఐఎండీ అధికారులు కూడా తెలిపారు. ఈ వర్షాలు మరింత జోరందుకొని జూలై సెకండ్ హాఫ్ అంటే 15 నుంచి 31 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అయితే ఒక అంచనా వేసింది రిహానా. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించి నెల రోజులు అయిపోయినప్పటికీ కూడా కురవాల్సినటువంటి వర్షం అయితే కురవలేదు. జూన్ లో కూడా లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో ఇప్పటి వరకు కూడా కురవాల్సినటువంటి వర్షం కురవక తక్కువ స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. సో ఇలాంటి పరిస్థితులలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అది బలహీన పడకుండా బలపడుతూ ఉండడం, అది అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో ప్రస్తుతం అయితే మనకు వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. సో ఈ అల్పపీడన ప్రభావం బలపడితే పూర్తిగా భారీ వర్షాలైతే కురిసే అవకాశం ఉందని కూడా
వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో విపరీతమైనటువంటి లోటు వర్షపాతం కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా జూన్ లో కూడా చెదురుముదురు వర్షాలే పడ్డాయి. ఇక జూలైలో కూడా ఎక్కువ వర్షాలు కురవలేదు. భారీ వర్షాల జాడ అయితే ఇప్పటి వరకు కూడా లేదని చెప్పవచ్చు. పైగా వానలు కురవకపోతే ఎండలు కూడా దంచి కొడుతున్నాయి. సో దీంతో వర్షాలపై భరోసాతో పంటలు వేసుకున్నటువంటి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల కూడా జిల్లాలో గ్రామాల్లో ఎక్కడ చూసినా సరే అన్నదాతలు వర్షాలు కురవాలని కూడా వరుణ దేవుని వేడుకుంటూ రకరకాల పూజలు కూడా చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో రైతాంగం అయితే సంతోషంగా ఉంది. వర్షాలు కురవాలని అయితే కోరుకుంటున్నారు. రిహానా. ఓకే రాజు పటేల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.